ప్రియమైన దేవుని పిల్లరా, నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి? ఈ అంశాన్ని మొట్టమొదటిసారిగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఎం జాన్సన్ విక్టర్ నేనే ఈ పేరు పెట్టాను. ఈ పేరుకు సరైనటువంటి సమాధానం వివరించేవాడు ఈ భూప్రపంచంలో ఎవ్వడు లేడు, నేను తప్ప. స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. రెడీ? నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి? నేను నా తల్లిదండ్రులకు కాకపోతే ఎవరికి పుడతాను అని చాలామంది అనొచ్చు. రైట్. నువ్వు చిరంజీవికి పుట్టొచ్చు కదా, బాలకృష్ణకు పుట్టొచ్చు కదా, చంద్రబాబు నాయుడికి పుట్టొచ్చు కదా, జగన్కి పుట్టొచ్చు కదా, నరేంద్ర మోడీకి పుట్టొచ్చు కదా. ఇలా ఈ భూప్రపంచంలో ఎంతో మంది కోటీశ్వర్లు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, ఎంతో మంది ప్రపంచ జనాభా ఉంటుండగా నీ తల్లిదండ్రులకు నీవే ఈ ఆదోనిలో ఎందుకు పుట్టాలి? నల్లగా ఎందుకు పుట్టాలి? తెల్లగా ఎందుకు పుట్టాలి? ఆడపిల్లగా ఎందుకు పుట్టాలి? మగవాడిగా ఎందుకు పుట్టాలి? ఇవన్నీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పలేరు. కారణం, ఈ అంశం ఆలోచించాలి అంటే ఇలాంటి పాఠాలు బడిలో ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే బడిలో ఏమని చెప్పారో తెలుసా? నువ్వు మనిషి ఎక్కడి నుండి పుట్టాడు, ఎవరి నుండి వచ్చాడు అంటే కోతి నుండి వచ్చాడు అని చెప్పారు. ఈ కోతి నుండి వచ్చావని తెలుసుకున్న ఈ ప్రపంచ జనాభా నీవు నీ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టాలి అని నేను అడిగితే అదేం ప్రశ్న? కోతి నుండి ఎందుకు పుట్టాలి అని అడగాలండి అంటాడు. అంతే కదా మరి. నువ్వు ఇంతకీ కోతి నుండి పుట్టావా? పోని కోతి నుండి ఎవడైనా పుట్టాడా? లేదు. కోతి నుండి ఇప్పుడు ఎవడు పుట్టనప్పుడు ముందు కోతి నుండి పురుషుడు, మనుషుడు, నరుడు ఎలా పుట్టాడు? నిజమా? లేకపోతే నువ్వేదో నా కథ చెప్తున్నావా? కోతి నుండి పుట్టాడట మనిషి. మరి ఇప్పుడు ఎందుకు పుట్టడం లేదు కోతి నుండి మనిషి? పోని మనిషి నుండి ఏదైనా కోతి పుట్టిందా మీ ఆదోనిలో? తోకతో. తోక లేకపోయినా ఒప్పించుకుంటాను. పుట్టలేదు. అంటే మానవుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఈ ప్రపంచానికి నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఒక గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక వస్తుందా? చెప్పండి. వస్తుంది. ఒక గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక వస్తుందా? వస్తుంది. ఎప్పుడు? అప్పుడు వచ్చింది.
ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు వచ్చింది. ఎప్పటికైనా గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకే వస్తుంది. పరిణామం. మరి కోతి నుండే మనిషి వస్తే మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోతి నుండి మనుషులు రావడం లేదు? గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుకలు అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తున్నప్పుడు కోతి నుండి మనుషులు ఎందుకు రావడం లేదు? చెప్పగలరా? ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఎవడు లేడు, ఎవడు చెప్పలేడు. ఎందుకంటే మీకు అంత జ్ఞానం లేదు. అంత జ్ఞానం ఉన్న పుస్తకాలు మీ బడులలో లేదు. అది ఒక్క బైబిల్లోనే ఉంది. నేను వేసే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరు. కానీ మీరు ఏ ప్రశ్న అడిగినా నేను సమాధానం చెప్పగలను. నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి? నువ్వు చిరంజీవి పుట్టచ్చు కదా, ఓ బాలకృష్ణ పుట్టచ్చు కదా, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి మరి బిల్ గేట్స్, ఒబామా, ఎన్నో దేశాలు, ఆ దేశాలలో ఎంతో మంది కోటీశ్వరులు ఉండగా వాళ్ళకెవరికి పుట్టని నీవు ఈ ఆదోనిలో ఇక్కడే ఎందుకు? నీ తల్లిదండ్రులకే ఎందుకు పుట్టాలి? ఆలోచిద్దాం. రైట్. నేనున్నాను. నన్ను కన్నది నా తల్లి. నా తల్లిలోనికి వచ్చినది ఎక్కడుంది? నా తండ్రి నుండి. అంతేనా? నా తండ్రి నుండి వెళ్ళినటువంటి ఒక శుక్రకణము నా తల్లి అండములోనికి ప్రవేశించి అక్కడ పిండముగా మారి 9 నెలలైన తర్వాత బయటకు వచ్చాను. నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టావు? రైట్. నేను నా తల్లిలోనికి వెళితే, నా తల్లిలోనికి రాకముందు నేను నా తండ్రిలో ఉన్నాను. నా తండ్రిలోనికి రాకముందు నా తండ్రి మా తాతలో ఉన్నాను. మా తాతలోనికి నేను మా నాన్న నుండి రాకమునుపు నేను నా ముత్తాతలో ఉన్నాను. ఇది నిజం. దీన్ని ఎవడు కాదనడానికి వీల్లేదు. నీవు నీ తల్లిలో నుండి లోనికి ఎక్కడ వచ్చావు? నీ తండ్రి నుండి. నీ తండ్రిలోకి ఎక్కడ వచ్చావు? నీ తాత నుండి. నీ తాత నుండి ఎక్కడ వచ్చావు? నీ ముత్తాత నుండి. ఇలా మీరు మీ తల్లిలోనికి వచ్చినటువంటి నీ తండ్రి నుండి ఇలా నువ్వు వెనక్కని వెళ్ళిపోతే ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టినటువంటి తొలి దంపతులు, మొదటి దంపతులు వాళ్ళే ఆదాము హవ్వ. ఆడమ్ అండ్ ఈవ్. ఆ ఆదాము హవ్వ లోనే మీరందరూ ఉన్నారు. నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎవరు? ఆదాము హవ్వల నుండి వచ్చిన వారము మనమందరం. ఇది కాదనే వాడు ఈ భూప్రపంచంలో ఎవడు లేడు. కాదనకూడదు. వాస్తవం. ఇది వాస్తవం. ఆదాము హవ్వల నుండి మీరు వచ్చారు. నేను వచ్చాను, నువ్వు వచ్చావు. అమెరికాలో ఉన్నవాడు వచ్చాడు, రష్యాలో ఉన్నవాడు వచ్చాడు, ఇండియాలో ఉన్నవాడు వచ్చాడు, పాకిస్తాన్ నుండి వచ్చినవాడు ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మానవుడు మొట్టమొదటి దంపతులైనటువంటి ఆదాము హవ్వల నుండి వచ్చిన వారే మీరందరూ. రైట్. ఆదాము హవ్వలలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి ఆయన కయీను అని బైబిల్ చెప్పింది.
ఆదాము హవ్వలకు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయీను. అతని తర్వాత హేబెలు, అతని తర్వాత షేతు, అతని తర్వాత చాలా మంది ఆడపిల్లలు మగపిల్లలు పుట్టుకొని వచ్చారు. ఇది మానవ చరిత్ర. మూల పురుషుని గురించి చెబుతున్నటువంటి చరిత్ర. మూల పురుషుడు ఆదాము. మీ అందరికీ మూలం, నాకు మూలం. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరి మూల పురుషుడే ఆదాము. ఆదాము హవ్వలకు పుట్టింది కయీను. రైట్. ఈ కయీను రాకముందు ఎక్కడ ఉన్నాడు చెప్పండి మీరు? ఆదాములో ఉన్నాడు. నిజం అబద్ధమా? అబద్ధం నిజం చెప్పండి మీరు? ఆదాములో ఉన్నాడు. ఎవరు? కయీను. ఇంకెవరున్నారు? హవ్వ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాములో నుండి వచ్చింది. అంటే హవ్వ కూడా ఎక్కడ ఉంది? ఆదాములో ఉంది. అంటే నెంబర్ 1 తొలి మానవుడు, నరుడు, పురుషుడు, వన్ అండ్ ఓన్లీ ఆదాము. ఆ ఆదాములోనే హవ్వ ఉంది. ఆ ఆదాము హవ్వలు తర్వాత పుట్టిన వారు కయీను, హేబెలు, షేతు. అంటే ఆదాములోనే హవ్వ ఉంది, ఆదాములోనే కయీను ఉన్నాడు, ఆదాములోనే షేతు ఉన్నాడు, ఆదాములోనే అబ్రహాము, ఆదాములోనే దావీదు, ఆదాములోనే అందరూ మీరు నేను ఉన్నాం. రైట్. ఎంతమంది ఆదాములో ఉండగా మనమంతా ఆదాములో ఉండగా కయీనే ఎందుకు పుట్టాడు? నువ్వు పుట్టచ్చు కదా, చెప్పండి. నువ్వెందుకు పుట్టలేదు? నేనెందుకు పుట్టలేదు? కయీనుకి కంటే ముందు ఎవరు లేరు లోన? లోన నువ్వు ఉన్నావు. ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్ల మంది ఉన్నారు. ఎవరిలో? ఆదాములో. ఆదాములోనే అందరూ ఉండగా మొట్టమొదట ఆదాము హవ్వకి కయీనే ఎందుకు పుట్టాలి? నువ్వు ఉన్నావు కదా లోన, నేను ఉన్నాను కదా. ఆడపిల్ల ఎందుకు పుట్టలేదు? కయీనే ఎందుకు పుట్టాలి? చెప్పండి. మీ నోరు పడిపోద్ది. మీరు చెప్పలేరు, మీరు చెప్పలేరు. ఆదాములో అందరూ ఉండగా నువ్వు ఎందుకు రాలేదు? నేను ఎందుకు రాలేదు? నువ్వు ఈ శతాబ్దంలో ఇప్పుడే ఎందుకు పుట్టావు? నేను కూడా ఇప్పుడే ఎందుకు పుట్టాను? అప్పుడున్నాము కదా. అంటే కయీను పుట్టాలి అంటే ఆదామనుకుంటే కుదరదు, హవ్వనుకున్నా కుదరదు. ఎవరనుకుంటే జరుగుతుంది? ఇది ఈ ప్రశ్నకు సమాధానం ఆదాము అవ్వలే నాకు చెప్పాలి. అంతే కదండి. కయీనే ఎందుకు పుట్టాలి? ఆదాము అవ్వలకి. ఆదాము అవ్వలను అడుగుదాం. మరి ఏరి? బైబిల్లో ఉన్నారు సాక్ష్యం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన. జాగ్రత్తగా వినాలి. హవ్వ స్టేట్మెంట్ రాసుకోవాలి మీరు. ఏమంటుంది ఆవిడ? యెహోవా దయ వలన. మా ఆయన వలన అనడం లేదు. ఎవరు? హవ్వ. నువ్వేమంటావు?
మా ఆయన. నువ్వేమంటావు? మీ ఆయన వాళ్ళని పుట్టించాడా? హవకి ఎలా పుట్టాడు కయ్యను చెప్పు. ఆదాముకి హవ ఎలా పుట్టింది? యెహోవా వలన. ఆదాము ఎలా పుట్టాడు? యెహోవా వలన. ఆదాము పుట్టింది యెహోవా వలన, హవ్వ పుట్టింది యెహోవా వలన, కయ్యను పుట్టింది యెహోవా వలన, నువ్వు పుట్టింది ఎవరి వలన చెప్పు నాయన. మామిడి చెట్టుకు మామిడికాయ కాసింది ఎవరి వలన? మామిడి చెట్టు వలన. అంతేనా? మామిడి చెట్టుకు మామిడికాయ కాసింది ఎలా? మామిడి చెట్టు వలన. మొదటి మామిడి చెట్టు ఎవరి వలన? నోరు రాదు నీకు కదా, చెప్పండి, మాట్లాడరు. ఎవరి వలన? మొదటి చెట్టు ఎవరి వలన? యెహోవా వలన. మొదటి ఆవు ఎవరి వలన? యెహోవా వలన. మొదటి మేక ఎవరి వలన? యెహోవా వలన. మొదటి కోతి ఎవరి వలన? యెహోవా వలన. మొదటి కుక్క ఎవరి వలన? యెహోవా వలన. బళ్ళో చెప్తారా ఇది? చెప్పరు. రాదానికి సిఏటి క్యాట్ అంటావు. క్యాట్ని ఎవరు చేశారో చెప్పవు, దుర్మార్గుడా. అంతేనా? నిజమేనా? నువ్వు దుర్మార్గుడు కాదు, ద్రోహివు కాదు, దైవ ద్రోహివు కాదు. పిల్లి 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 అన్నావు. మొదటి పిల్లి ఎక్కడ వచ్చింది మాస్టర్ గారు అని అడుగుతారండి మీరు. మీరు అడగరు, నేనైతే అడుగుతానండి. కానీ అప్పటికి నాకు ఈ జ్ఞానం లేదు. ఇప్పుడు నన్ను 1వ తరగతిలో జాయిన్ చేశారనుకోండి, మాస్టర్లు అందరినీ సిద్ధపడేస్తారు. అంతే కదండి. ఏంటి మొదటి కుక్క ఎక్కడ వచ్చిందండి? ఏటా అడుగుతున్నా ప్రశ్న అండి, చెప్పండి. కుక్క నుండి వచ్చింది అంతే. మొదటి కుక్క ఎక్కడ వచ్చింది మాకు తెలియదు. పోయి మొదటి కోతి నుండి వచ్చింది. మొదటి కోతి ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలీదు. మీకు తెలీదా? మరి ప్రాథమిక పాఠశాల అన్నావు నువ్వు, అంతేనా? ప్రాథమిక పాఠశాల అన్నావు కదా. మరి ప్రాథమిక మూల పాఠం ఏ పాఠం? ఏ యాపిల్ పాఠం. ఆ యాపిల్ అంటే ఏంటి? తినేది. ఎవరు చేశారు? ఏమో, దానికి అదే వచ్చింది అన్నారు అనుకోండి, మీరేమంటారు? నార్మల్గా దానికదే వచ్చింది. చెట్టు వేశారు. ఎవరు? మొదటి చెట్టు ఎవరి నుండి వచ్చినది? దేవుని నుండి. మొదటిదండి. ఈ భూప్రపంచంలో మీరు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుని వలననే సంగతి ఎవరికి తెలియదు ఈ భూప్రపంచంలో. అది చెప్పడానికి నేను వచ్చాను. అది చెప్పడానికి దేవుని వలన నేను పుట్టాను. హవ్వ అంటుంది ఏమని? యెహోవా దయ వలన. కరెక్ట్ తల్లి చాలా కరెక్ట్. అది యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకొని ఉన్నాను. పుట్టాడు అంటే కయ్యేను, అది దేవుని వలనే. ఆ రోజు నువ్వున్నావు. ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది పురుషులు ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు ఆ రోజు. ఎవరిలో? ఆదాములో. తెలుసా సంగతి? సైన్స్ అడుగుదాం. సైన్స్ అంటది ఒక పురుషునిలో ఎన్ని శుక్రకణాలు ఉంటాయని అడిగితే అంటుంది శాస్త్రం
30 కోట్ల నుండి 50 కోట్లు శుక్రకణాలు ఉంటాయట పురుషుల్లో. అవి ఒకసారి విడుదలవుతాయట. ఒకేసారి భార్యాభర్తల దాంపత్యంలో పురుషుల నుండి విడిచిపెడుతున్నటువంటి ఈ వీర్యం అంటారు, స్పెర్మ్ అంటారు, అందులో ఉండేవే శుక్రకణాలు. అందులో వచ్చినటువంటి శుక్రకణాలు ఒక పురుషుని నుండి ఒకసారికి ఎంతమంది వస్తారో తెలుసా? 30 కోట్ల నుండి 50 కోట్లు. మీలా పుట్టవలసిన వారు అనమాట వాళ్ళందరూ. ఎంతమంది ఉన్నారటండి? 30 కోట్ల నుండి 50 కోట్లు ఉన్నాయని శాస్త్రం అంటుంది. కానీ శాస్త్రానికి బాబు దేవుడు. దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి మీ బైబిల్లో చూస్తారా మీరు? ఒక పురుషునిలో, నీలో, నాలో, ఒక పురుషునిలో ఎన్ని శుక్రకణాలు ఎంతమంది పుట్టవలసిన వారు ఉంటారో సైన్స్ అంటుంది 30 కోట్ల నుండి 50 కోట్లు. 30 మంది, 300 మంది, 3000 మంది కాదు, 3 లక్షల మంది కాదు, 30 కోట్ల నుండి 50 కోట్లట. నిజమేనా? ఏదైనా చెవులు పువ్వు పెడుతుండ్రా? మీకు అనుమానం వచ్చింది కదా, ఇదేదో పువ్వులాగే ఉందని. వాళ్ళు ఇంకా పువ్వు గురించి చెప్పారు, నేను ఆ పువ్వుని కలిగించిన మొక్క గురించి చెప్తాను. అంతే కదా మరి. పువ్వులు రావాలంటే మొక్క ఉండాలి. మొక్క నా దగ్గర ఉంది, చెవులో పువ్వు నీ చెవిలో ఉంది. ఒక పురుషునిలో 30 నుండి 50 కోట్లు శుక్రకణాలు ఉంటాయట. మనలాగా పుట్టవలసిన వారు విడుదలైపోతారట ఒకేసారి. నిజమేనా? నమ్ముతారా? రైట్. లోకం ఏం చెప్పినా అది బైబిల్ని అడగాలి. బైబిల్ ఏమంటుందో చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 28. 1వ అధ్యాయం ఆది కాండము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. జాగ్రత్త వినండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? ఆదాము హవ్వలను. ఎట్లనగా, మీరు ఫలించండి అమ్మా, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి. అండర్లైన్ చేసుకోండి, అక్కడ గీత రౌండ్ గా చుట్టండి. భూమిని నిండించి అని భూమిలాగా సున్నం పెట్టండి. అక్కడే ఉంది కథ అంతా. దేనిని నింపాలట వీళ్ళిద్దరు కలిసి? భూమి. ఎంత ఉంది భూమి? ఇదంతా భూమి. ఆదోని ఎంటర్ అవ్వక ముందు ఏముంది? ఎకరాలు 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 ఎకరాలు. ఆ ముందేముంటది? ఎముగునూరు. ఆ ముందేముంటది? అలా వెళ్ళిపోతే కర్నూలు. ఆ కర్నూలుకు ముందుకు వెళ్ళిపోతే హైదరాబాదు. ఖాళీనా? ఆదాము, భూమిని నిండించు. భూమి నిండాలి అంటే ఈరోజు ప్రపంచ జనాభా 700 కోట్లు. ఆయన నిండలేదు. నిజమేనా? నిండలేదు. 700 కోట్ల మంది పుట్టినా ఇంకా నిండలేదు. ఈ 700 కోట్ల మంది ఆదాము నుండి వచ్చిన వారే. ఆదాముతో దేవుడు అంటున్నాడు, ఆదాము భూమిని నిండించు అన్నాడు. అంటే ఆదాములో ఇప్పుడు ఎన్ని శుక్రకణాలున్నాయి చెప్పండి? 30 నుండి 50 కోట్ల కాదు. భూమిని నిండించే అన్ని శుక్రకణాలున్నాయి. ఎవరిలో? ఆదాములో. నిజమా కదా? కదా? నిజం. ఆదాముకు దేవుడు చెప్పినప్పుడు, ఆదామావా మీరు భూమిని నిండించండి. ఎలా నిండిస్తాను ఆయన? మీ ఆయనలో
భూమి నిండించేటంత మంది ఉన్నారు. వాళ్ళు మీరు, నేను. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అంటే ఆదాములో ఉన్న శుక్రకణాల సంఖ్య ఎంత చెప్పమనండి? కోట్లు 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 కోట్లు. ఇప్పుడు పుట్టిన వారు 700 కోట్లు, చచ్చిన వారు చెప్పండి కోటాను కోట్లు. వీళ్ళందరూ ఆదాము నుండి వచ్చిన వారే. అలాంటి ఆదాము నుండి వచ్చినటువంటి వారిలో ఎంతమంది ఉన్నారు అంటే కోట్ల మంది ఉన్నారు. అంటే ఆదాము అనే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆ తొలి మానవునిలో కోటాను కోట్లు శుక్రకణాలు ఉన్నాయని బైబిల్ చెప్పింది. బైబిల్ ఎంత అద్భుతమైన పుస్తకము! ఆ మొదటి అధ్యాయంలోనే ఈ శాస్త్ర ప్రపంచము కొంచెం చెప్పిన దానికి ధీటైనటువంటి సమాధానమే బైబిల్లో ఉందని మర్చిపోకండి. అంటే ఆదాములు ఎంతమంది ఉన్నారు? కోట్లు. ఇంకొక అతన్ని చూపించమంటారా? శుక్రకణాలలో తిట్ట ఎవరు? అబ్రహాము. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం. ఆయనను వెలుపలికి తీసుకొని వచ్చాడట, గదిలో ఉంటే కనిపించదని. నువ్వు ఆకాశాన్ని చూడ అబ్రహాము, నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు అంటున్నాడు. ఎవరితో? అబ్రహాముతో. అబ్రహాముతో ఏమన్నాడు? అబ్రహాము, నీ చేతనైతే లెక్కించు, నీ సంతానము అలాగవునని చెప్పను. బా, ఎంతమంది అబ్రహాములో ఉన్నారట సంతానము? నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది ఉన్నారు అంటున్నాడు. ఎవరు? దేవుడు. దేవుడే అబ్రహాములో పెట్టాడు కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నాయన అంతమంది ఉన్నారు నాయన నీలోని. ఇప్పుడు లెక్క పెట్టండి, నక్షత్రాలు ఉన్నాయి. 1, 100, 1000, లక్షల, కోట్ల. ఆకాశం ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఎంత పెద్దది ఆకాశం! ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు, ఎన్ని కోటాను కోట్లు నక్షత్రాలు ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఆకాశంలో కోట్లు కోట్లు కోట్లు. ఎన్ని నక్షత్రాలు అయితే ఉన్నాయో, అబ్రహాము నీ గర్భములో అంతమంది ఉన్నారని దేవుడు అంటున్నాడు. పురుషునిలో ఉన్న శుక్రకణాల సంఖ్య కోట్లు. మళ్ళీ దేవుడు అబ్రహామును పిలిచాడు. పైకి చూసావు కదా, ఇప్పుడు కిందకు చూడన్నాడు. ఏంటి నేను అలా చూడమంటున్నావు? ఇగో ఇసుక రేణువులు చూసావా? సముద్రపు ఇసుక రేణువులు లెక్క పట్టగలవా? నేనేం లెక్క పట్టగలను? మంచోడు కనుకండి అబ్రహాము. లెక్కలు రావు నాయన, మాకు లెక్కలు రావు, మేము లెక్క పెట్టలేము అన్నాడు. మంచోడు కదా. కానీ మా దగ్గర ఉందండి ఈ దేశంలోని లెక్కల్లో తిట్ట. ఎవరు? శకుంతలాదేవట. ఎవరావిడి? శకుంతలాదేవి. ఆ దేవి నా దగ్గరకు వస్తే దేవికి ప్రశ్న అడుగుతుంది. ఏమని? అమ్మా, లెక్కల్లో తిట్ట కదా, అయితే నీకు ప్రశ్న అడుగుతాను. అడగండి, చెప్పేస్తాను. ఏం చెప్పేస్తావు? ఏం చెప్పేస్తాను? అయితే నీ గురించి అడుగుతాను. నా గురించి అయితే వెంటనే చెప్పేస్తాను. నీ తల వెంట్రుకలు ఎన్నున్నాయి చెప్పు. లెక్కల్లో తిట్ట కదా. తిట్టేటి నాయనా, నేను పుట్టనైపోయాను. చూసారండి, నీ తల వెంట్రుకలే లెక్క పెట్టలేని నీవు లెక్కల్లో ఏమి తిట్టవమ్మా? నువ్వు ఒక తట్టవే. తిట్ట అంటే
బైబిల్ అండి. తిట్ట ఎంతమంది ఉన్నారట అబ్రహాములో? 30 కోట్ల నుండి 50 శుక్రకణాలు అన్నలేదు. ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్నున్నాయి, అంతమంది. నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది. ఇది లెక్క పెట్టండి. పోనీ వెళ్ళినప్పుడు, మీటింగ్ వెళ్ళినప్పుడు లెక్క పెట్టుకుని వెళ్ళిపోండి తీసుకుని. లెక్క పెడతానండి. మనం ఎంతవరకు 1000 రూపాయలు తెలిసి మనకి లెక్కెట్టగలం. పోలు 1,00,000 రూపాయలు. 1,00,000 కంటే మీరు ఎప్పుడు లెక్కెట్టలేదు అనుకుంటున్నాను, అంతేనా? పోను 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు ఎక్కడ లెక్క పెట్టారు? ఎంతవరకు లెక్క ఏమని పెట్టలేదు, చూడలేదు కళ్ళతో. ఇవే లెక్క పెట్టడం కష్టమైతే ఇవే ఇన్నుంటాయి. ఇసుక రేణువులు ఎన్నున్నాయండి? ఇన్నున్నాయి మగవానిలో. ఇసుక రేణువులు ఎన్నున్నాయో అన్నున్నాయి పురుషునిలో. ఆదాములో ఉన్నాయి, ఇప్పుడు మీరు విన్నారు, అబ్రహాములో ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మీరు అబ్రహాములో కోటాను కోట్ల మంది ఉండగా, ఈ అబ్రహాము వచ్చినది ఆదాము నుండి ఉండగా, ఆదాములో అందరూ ఉండగా, ఎందుకు కయ్యనే పుట్టాడు? మళ్ళీ వచ్చాం. నువ్వెందుకు పుట్టలేదు? నువ్వెందుకు పుట్టలేదు? నువ్వు అనుకుంటే పుట్టవు. నువ్వు అనుకుంటే పుట్టవు. ఏ రంగులో, ఏ రూపంలో, ఏ ఆకారంలో ఎవరు ఎవరికి పుట్టాలో అన్నది దేవుని నిర్ణయం. దేవుడు నిర్ణయిస్తాడు. ఆదాము హవ్వలకి మొట్టమొదటిసారిగా కయ్యను రావాలి. ఆ కయ్యను తర్వాత హేబేలే రావాలి. ఆ హేబేలు తర్వాత షేతు రావాలి. షేతు తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు ఎంతో మంది ఆదాము హవ్వలకి పుట్టాలి అని దేవుడే సంకల్పించి మొట్టమొదటిసారిగా ఆదాము నుండి వస్తున్నటువంటి సంతానం గురించి ఆయన చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూప్రపంచంలో మీరు మీ తల్లిదండ్రులకు పుట్టడానికి గల కారణం నీ తల్లిదండ్రులు కాదు, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు. నేను ఈ కాలములో పుట్టాలి అంటే నేను అనుకుంటే కుదరదు. నేను అనుకుంటే కుదరదు. నువ్వు ఆడపిల్లగా పుట్టాలంటే నువ్వు అనుకుంటే అవదు. నువ్వు మగపిల్లడిగా పుట్టాలంటే నువ్వు అనుకుంటే అవదు. తల్లి గర్భములోనికి శుక్రకణం పైనుండి ఇలా దిగుతుంది. అది దిగిన మరుక్షణమే దేవుడు నిర్ణయిస్తాడేమని, వీడిని ఆడపిల్లగా మగపిల్లడిగా పుట్టిద్దామా, దీనిని ఆడపిల్లగా పుట్టిద్దామా, దేవుడు నిర్ణయిస్తాడట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 37, 38 చూడండి. నీవు విత్తిన దానిని ఓ పురుషుడా నీ శుక్రకణము చూడగా, అది ఏ శుక్రకణమైనను సరే, ఎవరి శుక్రకణమైనను సరే, ఒట్టి శుక్రకణమునే వెతుతున్నావు నాయనా. పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. నో 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 నో, నువ్వు శుక్రకణమే పంపిస్తున్నావు, కానీ శరీరమును ఇవ్వడం లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నువ్వు పంపించిన ఆ శుక్రకణానికి శరీరము ఇచ్చును. అబ్బా, ఎవరివ్వాలట? దేవుడు. అంటే నువ్వు ఆడపిల్లగా ఎందుకు పుట్టాలి? దేవుడు ఈ రూపం ఇవ్వాలి. నువ్వు మగబిడ్డగా ఎందుకు పుట్టాలి? నిన్ను మగవాడిగా పుట్టించాలని దేవుడు అనుకోవాలి. అందుకే ఈ భూప్రపంచంలో మానవ జనన విధము తెలియని ఈ ప్రపంచానికి దేవుడు
జనన విధం రాశాడు. జనన విధము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము. యేసు క్రీస్తు జనన విధమెట్లనగా. ఏం రాశాడండి బైబిల్లో. జనన విధం. పుట్టాలి అంటే స్త్రీ పురుషులు ఉంటేనే పుడతారు అని అనుకుంటుంది ప్రపంచం. కానీ దేవుడు అంటున్నాడు, పుట్టాలంటే స్త్రీ పురుషుడే ఉండాలనుకుంటే ఆదాము పుట్టడానికి ఏ పురుషుడు ఉన్నాడు, ఏ స్త్రీ ఉంది? లేదు. ఆదాముకు తల్లి లేదు, మానవ తండ్రి లేడు, దేవుడున్నాడు. పుట్టాలి అంటే స్త్రీ పురుషుడు ఉండాలని మీరు అనుకుంటున్నారు. పురుషులారా మేముంటేనే, మా వలన శుక్రకణము వస్తేనే పిల్లలు పుడతారు అని మీసాలు తిప్పుతున్నారు కదా. అయితే తిప్పునోడు మీసం దించుతాను అని ఇక్కడ రాశాడు. యేసు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పురుషుని వలనే పిల్లలు పుడతారు అనుకుంటే కన్య అయిన మరియా గర్భవతి కావడానికి యోసేపే కారణమా? నో. దేవుడు చెబుతున్నాడు, మానవ జన్మ వెనుక ఉన్నది నేను. యేసు జననం వెనుక ఉన్నది నేనే. ఆదాము జననం వెనుక ఉన్నది నేనే. ఈ భూప్రపంచంలో తోని మానవుడు మొదలుకొని ఈనాటి వరకు మానవ జననం వెనుక ఉన్నది దేవుడండి. నువ్వు అనుకుంటే పుట్టవు, నువ్వు అనుకుంటే పుట్టరు. ఏది నువ్వు పుట్టించి? రాజీవ్ గాంధీని మళ్ళీని, వైఎస్ రాజశేఖర రెడ్డిని పుట్టించు. ఏం పుట్టిస్తావు నువ్వు? మొక్కలైపోయినోడు బతికించలేకపోయావు నువ్వు. ఉన్నవాడిని బతికించలేని నీవు లేనివాడిని పుట్టించగలవా? చచ్చిన వాడిని బతికించగలవా? బతికున్న వాడిని చావకుండా చూడగలవా? నీకా కెపాసిటీ లేదు. ఒక్క దేవునికి మాత్రమే ఉన్నది. జనన విధమండి, యేసుక్రీస్తు జనన విధం. రైట్. యేసు మరియకే ఎందుకు పుట్టాలి? నీకెందుకు పుట్టలేదు చెప్పు. శారాకెందుకు పుట్టలేదు? హాగర్కి ఎందుకు పుట్టలేదు? ఎస్తేరుకి ఎందుకు పుట్టలేదు? ఎంతో మంది పాత నిబంధనలో అంతమంది స్త్రీలు ఉంటుండగా వాళ్ళకి పుట్టని యేసు మరియమ్మకే ఎందుకు పుట్టాడు? నీ తల్లిదండ్రులకు నీవే ఎందుకు పుట్టాలి? నువ్వు అనుకుంటే పుట్టవు. ఎవరనుకోవాలి? దేవుడు. బాగా ఆలోచించాలి. దేవుడు 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 అని ఈ భూప్రపంచంలో ఎవరు చెప్పడం లేదు. నేనే పండించుకుంటాను అంటాడు రైతు. అంతేనా? జై కిసాన్. కిసాన్, నా చేతిలో ఒక గింజ వేస్తాను, పెడతాను. ఏది దీన్ని మొలిపించు నా చెయ్యి మీద. నీకు మట్టి లేకపోతే నువ్వు మొలిపించలేని చేతకాని వాడివి. ఇది ఎక్కడ మొలవదు. చంద్రునిలో వేసిన మొలవదు, అంగారకునిలో వేసిన
మొలవదు, భూమి మీద మాత్రమే మొలుస్తుంది. ఎందుకు చెప్పు? దేవుడు అన్నాడు గనుక. దేవుడు భూమిని మొలిపించని దేవుడు అన్నాడు గనుక నేటి వరకు భూమి మొలిపిస్తుంది. అప్పుడు నువ్వేమని చెప్పాలి? జై అని నాకు అనకండి నాయనా, ఈ టీవీలో వాళ్ళారా. జై కిసాన్ అనకండి, జై దేవుడు అనండి. ఏమనాలి? జై దేవుడు అనాలి. కానీ నువ్వు చాలా స్వార్థపరుడువు గనుక, నీ గురించి చెప్పుకోవాలి గనుక, నిన్ను పొగడాలి గనుక జై కిసాన్ అని, రైతు అంటే ఏమనుకున్నారని నువ్వు అన్నావు. దానికి మళ్ళీ పండిన పంటకు పేరు పెట్టావు. ఏ బజారు? రైతు బజారు. అబ్బా నీదా. ఇప్పుడు ఆదామును అడుగుతాను. ఆదాము రైతు, నువ్వేం రైతువి? ఈ భూమి మీద మొట్టమొదటి రైతు ఆదాము. నేలను సేద్యపరిచే మొట్టమొదటి రైతే ఆదాము. ఆదాముని అడిగితే ఆదాము ఏమంటాడు తెలుసా? నా వల్ల కాదండి, రైతు వల్ల ఏం లేదు, దేవుడే మొలిపిస్తున్నాడు, దేవుడే మొక్కలను ఇచ్చాడు, దేవుడే పంటలు పండిస్తున్నాడు. నేనేముంది, దున్నుతున్నాను అంతే, నాటుతున్నాను అంతే, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. ఇదండి బైబిల్ బోధ. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరి వలన జరుగుతుందో చెప్పండి? దేవుడు. మొక్క మొలవాలన్నా దేవుడు, నీకు పిల్లలు పుట్టాలన్నా దేవుడే. ఎందుకు దేవుడు ఈ భూప్రపంచంలో నీ తల్లిదండ్రులకు నీవే పుట్టేటట్లుగా ఆయన ఈ ప్లాన్ అంతా చేశాడో మీరు ఆలోచించండి. రాత్రి ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఎందుకు దేవుడు ఈ ప్రకృతి చేశాడు? ఎందుకు దేవుడు భూమి మీద ఆడ మగ స్త్రీ పురుషుడు ఎందుకు చేశాడు? స్త్రీని ఎందుకు చేశాడు? భర్తను ఎందుకు చేశాడు? స్త్రీని తల్లిగాను స్త్రీని భార్యగాను ఎందుకు అసలు ఈ భూప్రపంచంలో ఈ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశాడో నువ్వు ఈ రాత్రి ఆలోచించాలి. ఈ రాత్రి ఆలోచించు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మహావిశ్వాన్ని కలిగించినటువంటిది సర్వేశ్వరుడు, సృష్టికర్త, మహాశక్తి సంపన్నుడు దేవుడు. అలాంటి దేవుడు ఈ ప్రకృతి అంతటిని దేవుడు కలిగించాలని, మానవులందరినీ చెయ్యాలని దేవుడు అనుకున్నాడు. అయితే దేవుడు ఈ ప్రకృతిని చెయ్యాలనుకునేటప్పుడు ఆ దేవునికి ఎవరున్నారు, ఎందరు ఉన్నారు, ఎవరెవరున్నారు? దేవుడా, నువ్వు ఎలా ఉన్నావు? నిన్నెవరు కన్నారు? నువ్వెలా పుట్టావు అని ఆ దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు చెప్పిన సమాధానం ఒకటి ఉందండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను. దేవుడు అంటున్నాడు, దేవా నువ్వు పుట్టావా? లేకపోతే నువ్వేంటి, నీ పేరేంటి అని అడిగాడు. నేను ఉన్నవాడను. ఏమంటున్నాడు ఆయన? నేను ఉన్నాను, నాకు పుట్టుక లేదు. లేదా? లేదు. నాకు తల్లి
లేదు. నాకు తల్లి లేదు, నాకు భార్య లేదు, నాకు ఎవరు లేరు, నేను ఉన్నాను. ఉన్నవాడు, అతని పేరే ఉన్నవాడట. బిల్ గేట్స్ అనగానే మీకు ఏమర్థం అవుతుంది? మగోడు అని అర్థం అవ్వదు. బాగా ఉన్నది. బిల్ గేట్స్ అంటే ఏమనుకున్నాను, బోర్డు కోటీశ్వరుడు. దేవుడు అనగానే నీకేమర్థం అవ్వాలి? ఉన్నవాడు. ఏమున్నవాడు? ఏమున్నవాడు చెప్పండి. ఏమున్నవాడు తెలుసా? చెప్పాలా? మీరు చూస్తున్నవన్నీ అతనికి ఉన్నాయి. మీరు చూస్తున్నవన్నీ ఆయనకున్నాయి. మీరు చూసే పువ్వు ఉందా? కాయ ఉందా? ఒక పక్షి ఉందా? ఒక జంతువు ఉందా? నీరుందా? నేల ఉందా? గాలి ఉందా? ఆకాశం ఉందా? సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు ఉన్నాడా? నక్షత్రాలు ఉన్నాయా? ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. నేను ఉన్నవాడను. నీలో ఏమున్నాయి? దేవా నీలో ఏమున్నాయి? అడగండి దేవుణ్ణి. ఆయన చెబుతున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, జాగ్రత్త వినండి, జాగ్రత్తగా వినాలి. ఆయన అదృశ్య లక్షణములు, నాకు కనిపించని లక్షణాలు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఏమున్నాయట ఆయనకి? నాలో మీకు కనిపించని కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసా? చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆత్మనైనటువంటి నేను, ఉన్నవాడనైనటువంటి నేను, నాలో కొన్ని ఉన్నాయి. దేవుల్లో ఏమున్నాయి? ఏమున్నాయి? చాలా మంది ఏమంటారు తెలుసు? దేవుడు ఎవరనంటే ఆత్మ. ఆత్మ 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 ఆత్మే. ఆత్మ ఎలాగ ఉంటుంది? తెల్లగా ఉంటుందండి. ఓసి పోను అనుకుందాం. ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మ అనే విన్నావు కాదు. ఆ ఆత్మ అంటే ఏంటో, ఏమున్నాయో, ఏంటి అతని పేరు ఉన్నవాడో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు రోమపత్రికలో. ఆయన అదృశ్య లక్షణములు. నాయనా నాలో చాలా లక్షణాలు ఉన్నాయిరా. ఆత్మనైన నాలో చాలా లక్షణాలు ఉన్నాయి. అయితే ఇవి నాలో ఉన్నవి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే మీకు నేను చెప్పాలి. ఎలా చెప్తాను? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. నాయన ఆలోచించండి రా. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. తేటపరచబడుచున్నవి. నేను ఉన్నవాడను గనుక, నాలో ఇవన్నీ ఉన్నాయి గనుక, నాలో ఉన్నవి నీకు చెప్పాలి గనుక ఆ లక్షణాలు నేను బయట పెడుతున్నాను. జయరాజు గారు, ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి అవి తెలుసు. నాలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, అవి కొంతమందికి తెలుసు. ఈయనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని తెలుసు. నీలో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి తెలుసు. చంద్రబాబు నాయుడులో కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొంతమందికి తెలుసు. మరి దేవునిలో చెప్పండి, దేవునిలో ఏమున్నాయి లక్షణాలు? ఏమున్నాయి నాయన? ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, రై సృష్టింపబడిన వస్తువులను నువ్వు ఒక్కసారి ఆలోచించు. పువ్వు చూసావా? చూసావా? చూసా. ఎలా ఉంది? బాగుందా? నాలో అలాంటి లక్షణం ఉంది. ఒక కాయ చూడు. చూసావా? చూసావా?
కాయ ఎలా ఉంది చూపుకి? బాగుందా? చాలా బాగుందా? యాపిల్ పండు ఎలా ఉంది? బాగుంది. నారింజ పండు ఎలా ఉంది? భలే ఉంది. ద్రాక్ష పండు ఎలా ఉంది? బాగుంది. స్ట్రాబెరీ ఎలా ఉంది? భలే ఉంది. బాగుంది. నచ్చిందా? నచ్చిందా? ఇది నాలో ఉంది. ఒకసారి పక్షి చూడు, చూసావా? చూడు ఎలా చూడు, అలా చూడు, అలా చూడు, అలా ఎగురుతుందా? ఎగురుతుందా? నాలో ఉంది. ఒరే, నేను అలాగే ఎగిరిపోగలను. నేను ఎగిరిపోతాను. నేను ఒక యాపిల్ పండుగా మారిపోతాను. నేను ఒక పువ్వుగా మారిపోతాను. సముద్రంలో ఒక్కసారి చేపలు చూడు. నువ్వు చేప కలిసి ఇద్దరు ఒకేసారి దూకండి, నువ్వు చచ్చిపోతావు, అది ఇంకా బతికే ఉంటది. నేను గాని ఒకవేళ సముద్రంలోకి వెళ్ళాను అనుకో, ఆ చేప ఎలాగైతే చావడం లేదో, నేను ఏది లేకపోయినా నేను చావనురా. అది నా లక్షణం. చూడు అసలు చేపను చూడు, నీటిలో ఎలాగుంది చెప్పు. మునిగిపోవాలి కదా, మునిగిపోయి చచ్చిపోవాలి కదా, గాలి ఆడకూడదు కదా, ఎలా బతికుంది? నాకు ఆ లక్షణం ఉంది. సూర్యుని చూడు, చూసావా ఎలా వెలుగుతుంది? ఎలా వెలుగుతుంది? ఆ వెలుగు, ఆ వేడి, ఆ కాంతి, అది పడగానే ఎంత సందుల్లోకైనా ఎందుల్లోకైనా ఏడిపోతాయి. రేస్ అల్ట్రా వైలెట్ కిరణాలు, ఎక్స్రే పైనుండి ఎప్పుడైతే పంపుతాడో లోనున్న ఎముకను తీసేస్తుంది. బాడీలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని స్కానింగ్ చేసేస్తుంది. కిరణాలు ఇవన్నీ నాలో ఉన్నాయి. అదిగో చూడు చూడు, నా కాంతి పడిందంటే లోనకు కూడా వెళ్ళిపోతురా. ఏమనుకున్నావు? గాలి చూడు, పీల్చోసారి, అందరూ పీల్చండి. నేను అందరిలో ఉంటాను. గాలి చూడు, అందరిలో ఉందా? మరి నేను ఉండలేనా? చెప్పు. ఏది నీళ్ళు తాగు ఒకసారి, లోనకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? లోనకి ఫుల్కి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందా? నేను కూడా అలాగే వెళ్ళిపోతాను. ఓ నీరుని చూడు, నేనంటే ఏంటో తెలుస్తుంది. ఒక గాలిని చూడు, నేనంటే ఏంటో తెలుస్తుంది. ఒకసారి చూడు ఆకాశాన్ని, ఎంత పెద్దది, ఎంత పెద్దది. ఏంటి నీ గురించి చేశాను అనుకుంటున్నావా? అంత పెద్ద ఆకాశం నీకెందుకురా? చిన్న చాలురా. చిన్న భూమికి చిన్న చాలు, గొడుగంతల పైన అంత పెద్దది ఎందుకు? నేనెంతుంటానో నీకు చెప్పాలి కదా. ఆకాశం, మహాకాశం సైతము పట్టజాలదు నా ఆకారం ఎంతుంటది ఒకసారి చూసుకో. నేనందుకే ఉన్నవాడను. నాలో ఆకాశం ఉంది, నాలో నీరుంది, నాలో గాలి ఉంది, నాలో పువ్వు ఉంది, నాలో చేప ఉంది, నాలో ఒక జంతువు ఉంది, నాలో అన్ని ఉన్నాయి. అందుకే మై నేమ్ ఈస్ లివింగ్ గాడ్. ఐయామ్ ఏమన్నాడండి? ఉన్నవాడను. నేను ఉన్నాను నాయన, నాకు అన్నీ ఉన్నాయి. నాలో అన్నీ ఉన్నాయనే సంగతి నీకు నేను చెప్పాలి అంటే, నాలో చూసినది దేవుడు 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 అనుకుంటున్నాడు కదా మీరు. ఆ దేవుడినైనా నేను, నాలో ఈ సృష్టింపబడినటువంటి వస్తువులన్నిటినీ మీరు ఆలోచించండి. ఇవన్నీ నాలో ఉన్నవే, ఇవన్నీ నావే. అందుకే నాలో ఉన్న ఒక లక్షణం మీకు చెప్పాలి అని ఈ భూప్రపంచంలో దేవుడు మానవులతో చెప్పాలనుకున్నాడు గనుక మన టైటిల్ నీ తల్లి, అమ్మ, మదర్. తల్లి అనే క్యారెక్టర్ను దేవుడు ఎందుకు భూమి మీద ఇంట్రడ్యూస్ చేశాడు చెప్పు. దేవునికి పిల్లలు కావాలనుకున్నప్పుడు మగ పిల్లల్ని కనేస్తే సరిపోయింది కదా. దేవుడికి పిల్లలు కావాలనుకుంటే ఆడ మగ పిల్లల్ని కనేస్తే సరిపోతుంది కదా.
ఈ తల్లి ఎందుకు వచ్చిందండి బాబు? చెప్పమనండి. ఎవడు చెప్పలేడండి. ఎందుకు తల్లి? ఏమో అమ్మలు చాలా మంది ఉన్నారు. ఎందుకమ్మ మీకు అమ్మ క్యారెక్టర్ వచ్చింది? ఏమొచ్చిందండి, పెద్ద మనిషి అయ్యానండి, మా నాన్న పెళ్లి చేసాడు, తర్వాత పిల్లలకు అన్నారు, ఆ పిల్లలకు మళ్ళీ పెళ్లి చేసే లోపు ముసలిదాన్ని అయిపోయాను, ఇదిగో ఈ మీటింగ్లో కూర్చోనని అంటాం. ఎందుకమ్మా తల్లి క్యారెక్టర్ ఇచ్చాడు నీకు? అమ్మా అని పిలిపించుకున్నావే, నేనెందుకు అమ్మనవ్వాలి? ఎందుకు ఈ అమ్మ? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎవ్వరు ఆలోచించలేదు కదండి. ఈ భూప్రపంచములో అమ్మ జన్మ ఎత్తినటువంటి ఏ తల్లి కూడా ఆలోచించలేదండి. నువ్వెందుకు అమ్మవయ్యావు? ఈ అమ్మ అనే క్యారెక్టర్ ఎందుకు దించాడు? తల్లి హవ్వను చేసి దేవుడు అంటున్నాడు, ఈమె జీవము గల ప్రతివానికి తల్లి. ఏం తల్లి? ఎందుకు దించాడు చెప్పు? ఎందుకు దించాడు తెలుసా? నువ్వు పుట్టగానేరా మీ అమ్మ ఒళ్ళు ఎత్తుకుంటుందిరా, ఎత్తుకున్న తర్వాత పాలిస్తుందిరా, ఏడ్చేవనుకోరా భుజం మీద పెట్టుకోరా, నీకు స్నానం చేసిందనుకో రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుందిరా, ముక్కు మీద చెయ్యేస్తుందిరా, స్నానం అంతా చేస్తుందిరా. నువ్వు దీనికి ఏమి వెళ్ళేవనుకోరా శుభ్రంగా క్లీన్ చేస్తుందిరా, చక్కగా నీకు స్నానం చేస్తుందిరా, నీకు బట్టలు వేస్తుందిరా, నీకు ఉయ్యాల్లో పెడతదిరా, మళ్ళీ పాలిస్తుందిరా, మళ్ళీ నువ్వు ఏడిస్తే పాలిస్తుందిరా. ఊరే మీ అమ్మను చూసావా? మీ అమ్మను చూసావా? చూసాను. ఏం చేసింది? మా అమ్మ నాకు ఏడిస్తే వెంటనే పాలిచ్చిస్తుంది, నేను ఏడవగానే వెంటనే ఎత్తుకుంటుంది, నన్ను ఇలా ఊపుతుంది, నాకు పాలిస్తుంది. అంతే కదా తల్లి? అంతేనా? అంతే. ఒరే మీ అమ్మ చేసింది చూసావా? చేసిందా? చూసావా? ఒరే మీ అమ్మలాగేనరా నేను. మీ అమ్మ 2 సంవత్సరాలు చేసిందిరా, నేను ముదిమి వర్చు వరకు ఎత్తుకున్నాను రా. చెప్పండి, ఏమ్మా తల్లులారా, ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నారా మీరు? ఏ తల్లి ఎత్తుకోలేదు. 3 సంవత్సరాలు అంతే. 4, 5, 6, 10, 15. ఎందుకంటే నన్ను 15 సంవత్సరాలు ఎత్తుకున్నారండి మా అక్కలు, మా అమ్మలు లాస్ట్ అని. ఇప్పుడు ఎత్తుకోరు. నీ తల్లి చూసావా కదా? నీ తల్లి పాలు ఇచ్చింది అన్నావు కదా, ఆ పాలు ఇచ్చినప్పుడు నువ్వు తాగినప్పుడు ఆ ప్రేమ అది చూసావు కదా, అంతా చూసావు కదా, ఒకసారి చూసావా? అయితే ఇప్పుడు నా గురించి చెప్తాను, జాగ్రత్త చూడు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ నా లక్షణాలే. నాలో ఒక పువ్వుకున్న లక్షణం ఉంది, కాయకున్న లక్షణం ఉంది, నీరుకున్న లక్షణం ఉంది, గాలికున్న లక్షణం ఉంది, జంతువుకున్న లక్షణం ఉంది, పక్షికున్న లక్షణం ఉంది. ఇవన్నీ చూసావు కదా నువ్వు? ఇవన్నీ చూసావు కదా? నీ తల్లే నిన్ను కని, ఆమె నీకు పాలిచ్చి, ఆమె నిన్ను ఒడిలో పెట్టుకొని, ఆమె నిన్ను ముద్దాడి, ఆమె నిన్ను బాగోగులు చూసిందని నువ్వు అనుకుంటున్నావు కదా? రాయ్, అయితే నన్ను తాకరా. దేవుడు అంటున్నాడు, తాకు నన్ను. చిన్న యాపిల్ పండు తిన్నావా? ఎలా ఉంది? తాకితే బాగుందా? రుచిగా ఉందా? పీల్చి గాలి ఎలాగుంది? మీ అమ్మ కూడా నీ ఊపిరి పోయలేదురా, నేను పోస్తున్నాను. పీల్చుకో గాలి, తాగు నీరు తాగి అనుభవించావు, గాలి పీల్చి అనుభవించావు, పళ్ళు తిని అనుభవించావు, వాసన అనుభవించావు, రుచి అనుభవించావు, కోడి మాంసం తిన్నావు, మేక మాంసం తిన్నావు, చేపలు తినేసావు, కాయగూరలు తినేసావు, ఆకుకూరలు తినేసావు. ఇవన్నీ నువ్వు నన్ను అనుభవించటం లేదా? నీ తల్లి కంటే నేను బాగా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక్కసారి నువ్వు అర్థం చేసుకోవాలరా.
నీ తల్లి ఎలాగైతే నిన్ను సాకిందో, నిన్ను ప్రేమగా చూసిందో, అలాంటి లక్షణం నాకుందని నేను చెప్పాలనుకునే, నాకు తల్లి లేకపోయినా నీకు తల్లినిచ్చాను. ఎందుకంటే నీ తల్లికున్న క్యారెక్టర్ కంటే గొప్ప క్యారెక్టర్ నాకుందని చెప్పడానికి. నిజమండి. తల్లి అనుకుంటుంది నేనే పాలు పెట్టాను, నేనే నా కొడుకుని ఏదో పెంచేశాను అంటారు కదా. పాలు కంటే ముందు తల్లి ఏం కావాలి చెప్పు నీ కొడుక్కి? గాలి కావాలి. ఏ గాలి లేకుండేది? గాలి కావాలి. ఆ గాలి పీల్చాలంటే ముక్కు కావాలి. ఈ ముక్కు కావాలంటే లోన 2 ఊపిరితిత్తులు కావాలి. ఎవరిచ్చారమ్మా? కూడబలుక్కొని కన్నారేమో మీ అమ్మ, మాయమ్మ కాదమ్మా, దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఈ స్త్రీ క్యారెక్టర్ చెప్పండి? ఎందుకు ఇచ్చాడు తల్లి క్యారెక్టర్? నాయనా, నీ తల్లి నిన్ను ఎంత చక్కగా చూసింది. మా అమ్మ అండి, అమ్మ అమ్మ, మమ్మీ మమ్మీ అని చచ్చిపోతారు కదా నాయనా. ఆ క్యారెక్టర్ నాలో ఉందరా. నాలో ఉన్న క్యారెక్టర్ నీ తల్లికి వచ్చింది. అదృశ్య లక్షణములు, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించి భూప్రపంచంలో ఇవన్నీ నావే. నేనే ఇవన్నీ కన్నాను, వీటినన్నిటిని నేనే కలిగించాను. నాలో ఉన్నాయని నీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైనా ఆలోచించారా? చెప్పండి. పిల్లలు కావాలనుకున్నప్పుడు దేవుడు పిల్లల్ని ఆడ మగని చేసుకోకుండా ఎందుకండి తల్లి క్యారెక్టర్? భర్త తెలుసా? భర్త క్యారెక్టర్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఏమైనా భర్త క్యారెక్టర్ నువ్వు భర్త క్యారెక్టర్, నీ భర్త క్యారెక్టర్ అనుకోకు. భర్తకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉంది. అది బైబిలే చెప్పింది. ఈ భూప్రపంచంలో ఎవడూ చెప్పలేదు. అదేంటో తెలుసా? భర్త ఏం చేస్తాడో దేవుడు బైబిల్లో రాశాడు. ఆదికాండం 2:24 భర్తలారా తీయండి. భర్త తన తండ్రిని తల్లిని విడిచి, అబ్బా ఏం చేస్తారు చెప్పండి? పెళ్ళైనోళ్ళు భర్తలారా తల్లిని వదిలేస్తారట, తండ్రిని వదిలేస్తారట, ఈవిడి దగ్గర సెటిల్ అయిపోతారట. అందుకే వాళ్ళిద్దరు ఏమంటారు? ఒరే వీళ్ళు పెళ్లి చేసిన తర్వాత వీళ్ళు చాలా మార్పు వచ్చిందిరా. ఆ పొట్టిదాన్ని చేసుకున్న తర్వాత ఒకరు పొట్టిదైతే ఏమంటారు చూడండి, ఎలా తిడతారు చూడండి వాళ్ళు. అరే అది వచ్చిన తర్వాత రా మేము అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదురా. ఒక్కోడి అలా తీసుకెళ్ళి అలా ఆవిడ చేతులు నెడతాడు, నా చేతులు ఎట్టాడు రైడు. భర్త అంతేనా? అంతే కదా. నీ భార్య అంటే నీకెంత పిచ్చి. ఉదయాన్ని వెళ్ళిపోతావు, శుభ్రం భూమి తవ్వేస్తావు, గింజలు వేసేస్తావు, మొక్కలు వచ్చేస్తాయి, మొక్కలు బుర్ర మీద ఎట్టించుకుంటావు, విత్తనాలు అవి ఆ గడ్డి అంతా అక్కడ తీసుకెళ్ళిపోతావు, అమ్మేస్తావు, అవన్నీ తీసుకొస్తావు, డబ్బులకి ఇస్తావు. ఈవిడి కాలు మీద కాలు వేసుకొని సింహాసనం మీద కూర్చొని గ్యాస్టవ్ అంటే వెళ్తుంది. అదే మరిగిపోద్ది, అదే ఉడికిపోద్ది, అన్నీ అదే అయిపోతుంది, అదే విజిల్ కొడతారు, అయిపోయింది వంట అని. ఈవిడ సీరియల్స్ లోని స్విచ్ ట్రాక్ మనకి రిమోట్ కంట్రోల్ పక్కన పెట్టి ఈవిడ వెళ్ళి దించి అలా పక్కన పెడతారు. యేసు శక పురుషుడు, ఈవే శక పురుషురాలు. అబ్బా ఏం సుఖమమ్మ మీకు. గ్యాస్ అదే వస్తుంది, లైట్లు అవే వెలుగుతాయి, కొళాయిలు ఆటలకి అవే వచ్చేస్తుంటాయి, అన్నీ అవి అంతేనా. ఇతను వెళ్ళి డబ్బంతా సంపాదిస్తే రాణిలా కూర్చొని చచ్చినంత కాలం హాయిగా సర్వసుఖం అనిపిస్తాను.
అంతేనా? కొంతమంది దుర్మార్గులు భర్తలు ఉంటారులేండి, ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం ప్రమాదం, కానీ మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు చేసుకోండి. ఈయన ఏం చేస్తారు చెప్పండి? ఎంత ప్రేమిస్తాడండి చెప్పండి? ఎక్కడో పువ్వులు కనిపిస్తే తెచ్చేస్తాడు పువ్వులు. మా ఆవిడ పువ్వులు, మా ఆవిడ స్వీట్ అడిగింది, మా ఆవిడ పకోడీ అని అడిగింది. అంతేనా? ఏం తేడం లేదర్రా చెప్పండి? మళ్ళీ చీర, ఏ చీర అయినా చూస్తే ఈ చీరలో మా ఆవిడనే చూడాలి, ఇది ఎవరికి కట్టడానికి ఇల్లేదు. చీర కొనేసి సుఖపడిపోవాలని గ్యాస్ స్టవ్ కొనేసి సుఖపడిపోవాలని డబల్ కాట్ మంచం కొనేసి సుఖపడిపోవాలని వాషింగ్ మెషిన్ కొనేసి బాబోయ్ రొబ్బలేకపోతుందని గ్రైండర్ కొనేసి, ఏంటి నాయనా అంత గట్టిగా ఒత్తుకుంటున్నావు ఏంటి? పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అన్నాడు. భర్త, నీ క్యారెక్టర్ అదైతే దేవుడు ఏమంటున్నాడో చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అబ్బా, దేవుడు అంటున్నాడు ఏమని? నిన్ను సృజించిన వాడు తండ్రి అనుకున్నావు కదా, కరెక్టేనమ్మా. తల్లి అనుకున్నావు కదా, కరెక్టేనమ్మా. భర్తమ్మా, పురుషుడు తల్లిని తండ్రిని వదిలేస్తాడు. దేవుడినైనా నేను నీకు భర్తగా ఉండాలనుకుంటున్నాను కనుక నేను అన్ని వదిలేస్తాను, నాకు నువ్వే కావాలంటున్నాడు దేవుడు. లేడా భర్తగా చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడండి, 44 యెషయా గ్రంథము 2వ వచనం చూడండి. వెళ్ళిపోదురు కానీ, ఇంటికి వెళ్ళిపోయి అర్జెంటుగా భోంచేసిద్దురు కానీ. 44:2 నిన్ను సృష్టించి, జాతను నిన్ను ఆడపిల్లగా, నిన్ను మగవాడిగా నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి. ఏంటి బయట నిర్మించడం అంటే ఎవడ నిర్మించగలడు? కడుపులో నిర్మాణం అంటే ఎంత కష్టం అండి బాబు. మిమ్మల్ని ఎవరినైనా కడుపులోకి వెళ్ళిపోయి అక్కడ ఆపరేషన్ చేయండి అంటే ఏమంటావు? నేను అక్కడ కడుపులోకి వెళ్తాను, ఆయన తలపోటు అంటావు. ఆయన నిన్ను సృష్టించి గర్భములో నిర్మించి నీకు సహాయము సహాయము సహాయం. అబ్బా ఏటండి ఈ మాట? అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ సహాయం చేస్తాడట దేవుడు? గర్భములో. తల్లి, నీ గర్భములో దేవుడు సహాయం చేశాడా చేయలేదా? చేశాడు. ఏంటి చేశాడు? డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఆవిడ రాస్తుందమ్మా, నువ్వు గర్భవతివి, అందుకే నువ్వు వాడాలి టానిక్. ఎవరు తయారు చేశారు అది? ఎవరు చేశారు అది? టానిక్ ఎందుకు రెడీగా ఉంది? రెడీగా లోనకి వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి. టాబ్లెట్లు నువ్వు వేసుకోవడం లేదా? బలం టాబ్లెట్లు వేసుకుంటున్నావు, కుంకుమ పువ్వు వాడేస్తున్నావు. నువ్వు నల్లగున్నా తెల్లగ పుట్టేలీడు. ఎవరిది కుంకుమ పువ్వు? మామూలు పువ్వు ఆయనదే, కుంకుమ పువ్వు ఆయనదే. నీకు పువ్వులు ఇచ్చి, ఈ టాబ్లెట్లు ఇచ్చి, ఈ మందు టానిక్ ఇచ్చి, నువ్వు మళ్ళీ పీల్చుకోవడానికి మళ్ళీ గాలి ముక్కునిచ్చి, ఈ ముక్కులో నువ్వు పీల్చుకున్నది మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళడానికి బొడ్డు నుండి ఆడి కనెక్షన్ ఇచ్చి, నీకు సహాయం చేయలేదా? ఎవరు చేశారు సహాయం నీకు చెప్పు? ఏ రోజైనా ఆలోచించావా తల్లి? ఏ రోజైనా ఆలోచిస్తున్నావా భర్త? ఏ రోజైనా ఆలోచిస్తున్నావా పురుషుడా? స్త్రీ చెప్పండి. నీకు సహాయం చేస్తున్నాడు ఆయన. భర్తగా నీకెందుకు ఇచ్చాడు తెలుసా ఈ పాత్ర? నాయన నాకు నాలో అలాంటి క్యారెక్టర్ ఉందిరా, నేను అలాగే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని అలాగే నేను. కొంతమంది భార్యలు ఉంటారు, టెంగర్ భార్యలు, ఏదో నూటికి వెళ్ళిపోగానే పక్కనున్నోడు బీటు కూడా వేస్తుంటారు. ఆ సంగతి భర్తకు తెలుసు, కానీ ఇడేమండు ఉత్తినే నాటకం. ఏం చేస్తావు నువ్వు? తలపోటు, మా ఆవిడ పెద్ద తలపోటు అయిపోయిందంటే ఏం భరిస్తున్నావా?
భరించడం లేదా? ఎంతమంది భరించడం లేదు? ఇప్పుడున్న కేసులన్నీ అవే. నువ్వే భర్తగా భరిస్తుంటే దేవుడే నీకు భర్త అయితే నిన్ను భరించడం లేదా? నువ్వు తినగున్నావేంటి? చెప్పు. ఎవరు తినగున్నారండి? ఎవడు పాలేడు. అందరూ పాపము చేసి వెధవన్నారా, వెధవలు అయిపోయారని ఆడే చెప్పాడు. ఆయన భర్తగా భరించడం లేదు, ఆయన తండ్రిగా పోషించడం లేదు, ఆయన తల్లిగా నేను తాకడం లేదు. ఒక పండు తిన్నప్పుడు ఆ పండు ఎవరిది? పాలిచ్చింది తల్లి అనుకున్నావు, పండిచ్చింది. అది తిన్నప్పుడు స్వీట్గా అనిపించలేదు. తీపిగా తీపి అంటే తీపి, పులుపు అంటే పులుపు. జాంకాయ అంటే అదొక రకం రుచి, మామిడికాయ అంటే అదొక రకం రుచి, అది మళ్ళా పండితే పండు అదొక రుచి, పనస పండు అదొక రుచి, కమలా పండు అదొక రకం రుచి, నారింజకాయ అదొక రకం రుచి. ఇవన్నీ నాకు తినడానికి ఇష్టం లేదు, నేను కడుపుతున్నా అంటే నిమ్మకాయ ఇదొక రుచి, చింతకాయ. ఇన్ని రుచులతో ఇన్ని నీ ముందు ఒకసారి ఆ నోట్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు అవన్నీ దేవుని లక్షణాలు కాదా? అవి దేవుడు నిన్ను తాకటం లేదా? ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు తల్లిగా ఇచ్చాడు, నీకు భర్తగా ఇచ్చాడు, వాళ్ళకి మీకు పిల్లలుగా ఇచ్చాడు. నీ తల్లిదండ్రులకు నువ్వే ఎందుకు పుడుతున్నావు? నీ బిడ్డకు నువ్వే తల్లిగా ఎందుకున్నావు? నీ భార్యకు నువ్వే భర్తగా ఎందుకున్నావు? ఏంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అందుకే ఈ భూప్రపంచంలో ఎక్కడా చెప్పనిదే మీరు ఈ రాత్రి విన్నారు. నువ్వెందుకు పుట్టావో తెలుసుకో, నీ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టవలసి వచ్చిందో తెలుసుకో, నువ్వు స్త్రీగా ఎందుకు పుట్టావో తెలుసుకో, నువ్వు పురుషుడిగా ఎందుకు పుట్టావో తెలుసుకో, నువ్వు ముసలివాడిగా ఎందుకు అవుతున్నావో తెలుసుకో, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళతావో తెలుసుకో.